పిల్లులతో పరీక్ష. శ్రీపురాన్నేలే విద్యాధరుడనే రాజుకు సుదర్శనుడు మంత్రి. శ్రీపురం చాలా చిన్న రాజ్యం అయినా సిరిసంపదలతో చక్కగా అలరారుతూ ఉండేది. దాని పొరుగున సైనిక బలంలో పెద్దవైన కొన్ని రాజ్యాలుండేవి. అయినా మంత్రి సుదర్శనుడి కుశాగ్రబుద్ధి, రాజతంత్రంలో నేర్పు వల్ల ఆ పెద్ద రాజ్యాలు శ్రీపురాన్ని ఆక్రమించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. సుదర్శనుడికి క్రమంగా వయసు పైబడి వృద్ధాప్య దశకు వచ్చాడు. ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతుండేవాడు. ఆస్థాన వైద్యులు ఆయనకు మంత్రి పదవి నుంచి విరమించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. ఈ సంగతి విన్న రాజు విద్యాధరుడు ఆయనతో, వైద్యుల సలహాను బట్టి చూస్తే తమరు పదవీ విరమణ చేయడం ఇకపై తప్పనిసరిగా కనబడుతున్నది. పదవిలో ఉండగానే మీ బుద్ధిని ఉపయోగించి రాజ్యానికి ఒక మంత్రిని ఎన్నిక చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. సుదర్శనుడు దానికి అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు. అది విన్న విద్యాధికులైన ఎందరో యువకులు రాజధానికి వచ్చి సుదర్శనుడిని చూడబోయారు. ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి అన్నిటిలోనూ సరిసమాన ఉజ్జీలనిపించుకున్న ముగ్గురిని ఎన్నిక చేశాడు. ఇక వారిలో ఒకరిని మంత్రి పదవిలో నియమించడమే మిగిలి ఉన్నది. వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు అన్న ఆ ముగ్గురు యువకులను సుదర్శనుడు ఒకానొక రోజు రాజు సమక్షంలో సభలో ఉన్నవారందరికీ పరిచయం చేశాడు. రాజసేవకుల ద్వారా ఒక్కొక్కరికి బాగా బక్కచిక్కిన ఒక్కొక్క పిల్లిని ఇప్పించి, మీరు 3 నెలల కాలం ఈ పిల్లులను మీకు తోచిన విధంగా పెంచండి. అందుకుగాను ఖజానా నుంచి తలా 1000 బంగారు కాసులు తీసుకోండి. 3 నెలల తరువాత మీ పిల్లులతో ఇక్కడికి రండి అని చెప్పాడు. సరిగ్గా 3 నెలల తరువాత వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు తమ తమ పిల్లులతో సభకు వచ్చారు. రాజాస్థానం ఆహుతులతో నిండిపోయింది. వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉన్నది. దానిని చూసి సభలో చాలామంది ఇది పిల్ల లేక వయసుకు వస్తున్న పులిపిల్ల అనుకున్నారు. శ్రీధరుడి పిల్లి ఆరోగ్యంగా, పుష్టిగా, కనులకింపుగా కనిపిస్తున్నది. ఇక చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింతగా బక్కచిక్కిపోయి రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. సుదర్శనుడు ఆ ముగ్గురిని పిల్లులను పెంచిన తీరు సభకు వివరించి చెప్పమని అడిగాడు. ముందుగా వినయుడు, మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు, వెన్నెలతో పాటు పంచభక్ష పరమాన్నాలు పెట్టాను. అందుకు ఖర్చవగా మిగిలిన 500 బంగారు కాసులు ఇదిగో అన్నాడు. తరువాత శ్రీధరుడు, పిల్లి ప్రధానంగా మాంసాహారి కదా, అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న నా మిత్రుడి ఇంటి వద్ద వదిలేవాడిని. అయితే రోజూ దానికి కడుపు నిండుగా ఆహారం దొరక్కపోవచ్చునన్న సంశయంతో పొద్దుటిపూట పాలు పోసేవాడిని. అందుకైన ఖర్చులు పోగా ఇవిగో మిగిలిన 900 బంగారు కాసులు అని చూపించాడు. చివరగా చంద్రకాంతుడు, పిల్లికి ప్రత్యేకంగా నేనేమీ ఆహారం పెట్టలేదు. అది చేతనైనంతలో ప్రతిరోజూ తన ఆహారం తాను సంపాదించుకుంటూ ఉన్నది. పిల్లిలాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా. ఇదిగో మీరిచ్చిన బంగారు కాసులు, వీటితో ప్రజోపయోగకరమైన పనులు చేయవచ్చు అన్నాడు. సభలో ఉన్నవారందరూ ఈ ముగ్గురు పోటీదారులలో చంద్రకాంతుడు మంత్రిగా ఎన్నిక కాగలడని భావించారు. కాని అందరి అంచనాలకు భిన్నంగా సుదర్శనుడు రాజుతో, సభికులతో శ్రీపురానికి మంత్రి కాగల అర్హత ఉన్నవాడు శ్రీధరుడు మాత్రమే అన్నాడు. ఈ మాటలు రాజు విద్యాధరుడితో పాటు సభికులకు కూడా ఆశ్చర్యం కలిగించినాయి. అది గ్రహించిన సుదర్శనుడు పిల్లులను పెంచిన తీరు ఈ ముగ్గురు చెప్పగా మీరంతా విన్నారు కదా. వినయుడిలో ఇంగితజ్ఞానం పాలు కాస్త తక్కువ. చెప్పింది చెప్పినట్లు చేయడం తప్ప స్వంత ఆలోచన అనుమాత్రం లేనివాడు. ఒక పిల్లిని పెంచేందుకు 3 నెలల కాలంలో 500 బంగారు కాసులు వృధాగా వ్యయం చేశాడు. చూడ్డానికి ఎంత బలంగా చురుగ్గా ఉన్నా పిల్లి ఎలుకలను పట్టడానికి మించి చేయగల ఘనకార్యం ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు. ఇక చంద్రకాంతుడి సంగతి, అతడిలో వివేకాన్ని మించిన
పిసినారి గుణం ఉన్నది. మచ్చకైన దయాగుణం, జీవకారుణ్య లక్షణాలు లేవు. ఇవి లేనివాడు ఒక రాజ్యానికి మంత్రిగా ఎన్నటికీ రాణించలేడు. పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరైన ఆహారం దొరకడం లేదని గ్రహించి తగిన ఆహారం పెట్టవలసింది. అతడి పిసినారితనం తనలోని ఇంగిత జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేసింది. ఈ పరీక్షలో 100కి 100 పాళ్ళు నెగ్గినవాడు శ్రీధరుడు. అతడు పిల్లికి సహజాహారమైన ఎలుకల కోసం దాన్ని తన మిత్రుడింట వదిలాడు. ఆ విధంగా దాని ఆకలి బాధ నివారణ అవడమే గాక ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ తప్పి ఉంటుంది. అంతేకాక ఎందుకైనా మంచిదన్న ముందు చూపుతో దానికి ఒక పూట స్వయంగా పాలు పోశాడు. మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకం, విచక్షణ జ్ఞానం అన్నీ శ్రీధరుడిలో సహజ లక్షణాలనడంలో సందేహం లేదు. అందుకే అతడిని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అన్నాడు. మంత్రి సుదర్శనుడు తార్కికంగా ఇచ్చిన ఈ వివరణ విన్న సభికులు మంత్రి నిర్ణయం పట్ల తమ హర్షామోదాలు తెలుపుతూ పెద్దగా కరత్వాల ధ్వనులు చేశారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.